నమస్తే డాక్టర్. డాక్టర్ గారు, కొంతమంది పిల్లలకి నోట్లో వేలు పెట్టుకోవడం, పెన్సిల్ పెన్నులు పెట్టుకోవడం అంటే అలవాటు ఉంటుంది. వీటి వల్ల దంత సంబంధం సమస్యలు ఏమైనా వస్తాయంటారా? అవునండి, చాలా మటుకు ఈ చిన్నపిల్లలు వచ్చే సమస్యలు మనం ఎక్కువ మటుకు చూసినట్టయితే వీరి యొక్క ఈ చెడు అలవాట్లు అని చెప్పుకోవచ్చండి. అంటే తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు తెలుసో తెలియకనో ఇలాంటివి చేస్తుంటారు. అంటే పిల్లలు గొడవ చేస్తుంటే లేదంటే గొడవ చేస్తుంటే వేలని తీయడము, దీన్ని థమ్ సకింగ్ లేదంటే ఫింగర్ సకింగ్ అని అంటుంటాం. అది కాకుండా కొంతమంది పిల్లలు ఏంటంటే ఇలా ఈ ఓరల్ ఫిక్సేషన్ అవుతుంది, ఈ వేలు పెట్టుకోవటం. అలా మా హ్యాబిట్ అలవాటు మానిపించినట్టయితే కొన్నిసార్లు ఈ లిప్ బైటింగ్ చేస్తుంటారు, కింది పెదవిని పై పళ్ళతో కొరుక్కోవటం. కొంతమంది పిల్లలు ఏంటంటే పళ్ళను ముందుకు తోస్తుంటారు నాలుకతో, దీన్ని మనం టంగ్ థ్రస్టింగ్ అని అంటాం. అలాగే కొంతమంది అంటే ఈ నేసల్ బ్లాకేజ్ అంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ లాంటి అస్తమా ఉన్నా లేకున్నా కొంతమంది అలవాటు ప్రకారం కూడా ఈ నోటితో గాలి పీలుస్తూ ఉంటారు, దీన్ని మనము మౌత్ బ్రీదింగ్ అని అంటుంటాం. ఇలాంటి సమస్యలు కానీ మనము అంటే ఇలాంటి అలవాట్లు కానీ ఉన్నట్టయితే వచ్చే శాశ్వత దంతాలు ఎగుడు దిగుడుగా లేదంటే ఎత్తుగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మీరు అన్నట్టుగా ఈ కొంతమంది పిల్లలు కొద్దిగా పెరిగిన తర్వాత ఈ పెన్లు, పెన్సిళ్ళు, రబ్బర్లు, కాయిన్స్, ఈ గోర్లు కొరుక్కోవటం ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం. వీటి వల్ల ఏంటంటే పళ్ళు చిన్న చిన్న క్రాక్స్ అంటే ఈ చిట్లటమే కానీ లేదంటే చిన్నగా విరగటమే కానీ, ఇలా కాకుండా ఈ సమయంలో ఈ శాశ్వత దంతాలు వస్తుంటాయి. కాబట్టి అంటే దీన్ని మిక్స్డ్ డెంటిషన్ స్టేజ్ అంటారు. అంటే పాలపళ్ళు కొన్ని ఊడిపోయి కొన్ని పాలపళ్ళు అలాగే ఉండి శాశ్వత దంతాలు కూడా వస్తుంటాయి. అలాంటి సమయంలో శాశ్వత దంతాలు వస్తుంటాయి కాబట్టి ఈ పళ్ళ మధ్య సందులో కానీ లేదంటే ఈ పళ్ళు వంకరగా కానీ ఇలా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. డాక్టర్ గారు, ఈ సమస్యని తల్లిదండ్రులు గుర్తించడం ఎలా అండి? అసలు దీన్ని సమస్యగా ఎప్పుడు భావించాలంటారు? మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ నోట్లో వేలు పెట్టుకోవడం, థమ్ సకింగ్ లేదంటే ఫింగర్ సకింగ్, ఈ లిప్ బైటింగ్ అనేది ఈ 3 సంవత్సరాల వరకు సాధారణంగా అందరు పిల్లలు కొద్ది మటుకు చేస్తూ ఉంటారండి. కానీ 3 సంవత్సరాల తర్వాత కూడా 4 సంవత్సరాల వరకు కూడా పిల్లలు అలాగే ఈ అలవాటుని అలాగే కంటిన్యూ చేస్తున్నారైతే అలాంటప్పుడు తల్లిదండ్రులు దీన్ని సమస్యగా భావించాలి. అంటే అలవాటు అయినట్టు హ్యాబిట్గా భావించి దాని తర్వాత మా దగ్గరకు వచ్చినట్టయితే దానికి తగ్గట్టుగా మనం చికిత్స చేయగలుగుతాం. అంటే హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్, మనం ఎలాంటి హ్యాబిట్ బట్టి దానికి ప్రకారం మనం చికిత్స చేయగలుగుతాం. పిల్లలకు పాలపళ్ళు పోయే వరకు దంత సంబంధిత చికిత్సలు చేయించకూడదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారండి? అవునండి, చాలా మంది తల్లిదండ్రులు ఈ పాలపళ్ళు అన్ని ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చేంత వరకు మనం చికిత్స చేయొద్దు, దాన్ని చికిత్స చేయలేము అనే అపోహంలో ఉంటాం. కానీ ఇలా ఈ అలవాటుని మనం గుర్తించి ఆ సమయం తర్వాత కూడా అలా వదిలేసినట్టయితే వచ్చే శాశ్వత దంతాలు ఇంకా ఎక్కువగా అంటే మనకు వచ్చే సమస్యలు ఎగుడు దిగుడు పళ్ళు అనుకోండి లేదంటే ఎత్తుపల్లి అనుకోండి, ఇవి మనం ఈ అలవాట్ల వల్ల వచ్చే సమస్యలు మనం ముందుగానే గుర్తించి ఆ సమయంలో ఆ అలవాటు మనం అనిపించకుండా అలాగే వదిలేసినట్టయితే ఈ వచ్చే శాశ్వత దంతాలు ఇంకా ఎక్కువగా ఎత్తుగా ఇంకా ఎక్కువగా ఎగుడు దిగుడుగా పళ్ళ మధ్య సందులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందువల్ల మనం ముందుగానే గుర్తించి మనం అంటే 3,000 సంవత్సరాల టైంలో కానీ లేదంటే 4,000 సంవత్సరాల టైంలో ముందుగానే మనం గుర్తించి ఆ వయసులో మనం సరైన చికిత్స, దీన్ని మనం ప్రివెంటివ్ ఆర్థోడాంటిక్స్ అని అంటాం. అంటే ఆ అలవాటుని మనం మానిపించడానికి చేసే దాన్ని ప్రివెంటివ్ ఆర్థోడాంటిక్స్ అని అంటాం. అదే కొన్ని కేసెస్లో ఏంటంటే మనం సమస్య ముందుగా కనిపిస్తుంది, దాంతోపాటు ఈ అలవాటు కూడా ఉంటుంది. ఆ అలవాటుని మానిపిస్తూ మనం చికిత్స చేస్తాం, దాన్ని మనం ఇంటర్సెప్టివ్ అంటాం. తర్వాత మనం చికిత్స చేసేదాన్ని నార్మల్ చికిత్స అని అంటాం, నార్మల్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అని అంటాం. అది మనం ముందుగానే గుర్తించి మనం ఆ హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ అని ఎలాంటి మనం అలవాటుని బట్టి దానికి తగ్గట్టుగా మనం చికిత్స చేస్తాం. డాక్టర్ గారు, మరి ఇలాంటి అలవాట్ల వల్ల దంత సమస్యలు అనేవి వస్తే వాటిని ఎలా నయం చేస్తారు? ఇలాంటి దంత సమస్యలు అంటే ఈ అలవాట్ల వల్ల వచ్చేది మనం ఇందాక చెప్పినట్టుగా ప్రివెంటివ్ ఆర్థోడాంటిక్స్. ఒకవేళ కానీ హ్యాబిట్ బ్రేకింగ్ అంటే ఈ హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ అని వాడతాం. ఈ థమ్ సకింగ్ లేదంటే ఫింగర్ సకింగ్ అంటే ఓరల్ స్క్రీన్ అని వాడతామండి. అంటే వాళ్ళకి ఈ వేలు పెట్టుకోకుండా ఒక అప్లయన్స్ని ఇస్తాం. అలాగే నాలుకతో పళ్ళని ముందుకు తోయడం లేదంటే పెదాలని కొరకటం, లిప్ బైటింగ్ ఇలాంటి సమస్య ఉన్నట్టయితే అలాంటి వారికి మనం ఈ ఇంకో హ్యాబిట్ బ్రేకింగ్ అనే అప్లయన్స్ అని ఇస్తాము. ఇందులో ఏంటంటే ఫిక్స్డ్గా లోపల క్లిప్స్ లాగా ఉంటాయండి, అంటే క్లిప్స్ లాగా లోపల ఫిక్స్డ్గా ఉంటాయి. అయితే వేలు పెట్టుకోరాకుండా లేదంటే ఈ నాలుకతో పళ్ళని ముందుకు తోయరాకుండా ఈ అలవాటు పోయేలా మనము ఆ అప్లయన్స్ ఇస్తాం. మూడోది కొంతమందికి ఏంటంటే ఈ మౌత్ బ్రీదింగ్, వాళ్ళకి ఓరల్ స్క్రీన్ అంటే వాళ్ళకి నేసల్ బ్లాకేజ్ లేకుంటే నేసల్ బ్లాకేజ్ కానీ ఉన్నట్టయితే ముందుగా ఈఎన్టీ సమస్యను తొలగించి తర్వాత మన పంటి సమస్యను మనం తొలగిస్తాం. అదే మనం ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ అంటే ఒకవేళ ముందే మనకు కనిపిస్తున్నాయి ఇలాంటి సమస్యలు వచ్చేసాయి, ఎగుడు దిగుడు పళ్ళు వచ్చాయి లేదంటే పళ్ళు ఎత్తుగా వచ్చాయైతే
వాళ్ళకి క్లిప్స్ లేదా బ్రేసెస్ వేసేసి చికిత్స చేస్తామండి. అయితే ఆ క్లిప్స్తో వైర్స్తో మనం టీత్ని సరైన పద్ధతిలో మనం తీసుకురావచ్చు. అదే మనం అన్ని పళ్ళు వచ్చిన తర్వాత మనం కానీ ఇలా చూసినట్టయినా కానీ కూడా ఈ క్లిప్స్ బ్రేసెస్ పెట్టేసి చికిత్స చేయడం, దాంతోపాటు ఒకవేళ అలవాటు ఉన్నట్టయితే క్లిప్స్ బ్రేసెస్తో పాటు ఈ హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ 2 వాడుతూ మనం చికిత్స చేస్తాము. డాక్టర్ గారు, వైద్యపరమైన చికిత్సే కాకుండా ఈ అలవాట్లను మాన్పించడానికి ఇతర చిట్కాలు ఏమైనా ఉన్నాయంటారా? అవునండి, అలవాట్లు ఎక్కువ మటుకు మనం గుర్తించినట్టయితే ఈ పిల్లల్లో ఒక ఏజ్ తర్వాత అంటే ఒక వయసు తర్వాత వాళ్ళు అలవాటు చేస్తున్నారంటే స్పెషల్గా ఈ నోట్లో వేలు పెట్టుకోవడం అనేది కానీ ఈ తల్లిదండ్రుల ప్రేమ పొందడానికి ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే ఎక్కువగా ఈ వర్కింగ్ పేరెంట్స్ ఉన్నారండి, అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా వర్కింగ్ ఉండడంతో ఈ పిల్లలు కూడా వారి యొక్క ప్రేమ పొందడానికి ఈ నోట్లో వేలు పెట్టుకోవడం ఎక్కువగా చూస్తుంటాం. అది కానీ మనం గుర్తించి దానికి తల్లిదండ్రుల జాగ్రత్త తీసుకున్నట్టయితే మనం ఈ అలవాటు రాకుండా చూసుకోవచ్చు. రెండోది, ఈ పిల్లలకి ఏంటంటే ఈ థమ్ సకింగ్ హ్యాబిట్ అంటే నోట్లో వేలు పెట్టుకోవడం. అయితే వారి యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడం అంటే నెయిల్ పాలిష్ వేయటమే కానీ ఇలాంటివి చేసినట్టయితే ఆ నెయిల్ పాలిష్ ఎక్కడ పాడైపోతుందో అని వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసినట్టయితే నోట్లో వేలు పెట్టుకోవడం మానేయటం అనేది కూడా ఉంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే కొన్ని సమయాల్లో వాళ్ళు ఈ అటెన్షన్ డైవర్ట్ చేయకుండా అంటే ఈ అలవాటు అనేది ఒక సమయంలో ఉంటుందండి. అంటే స్పెషల్గా చిన్నపిల్లలు అయితే కొంతమందికి పడుకునేటప్పుడు, లేదంటే టీవీ చూసేటప్పుడు, లేదంటే ఊరికి అలాగే ఉన్నప్పుడు ఎక్కువగా ఈ నోట్లో వేలు పెట్టుకోవటం ఇలాంటివి చూస్తుంటాం. ఆ సమయంలో వాళ్ళకి ఇష్టమైంది ఏమన్నా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉన్నది ఏదన్నా చేయించినట్టయితే ఈ అలవాటు వాళ్ళు మర్చిపోతారు. సో ఇలాంటివి వాళ్ళు కానీ చేసినట్టయితే ఈ అలవాటు రాకుండా చూసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, నమస్తే.